శాఖ మార్చి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు డిమాండ్ చర్చించిన రామాంజనేయులు గారికి, అశోక్ గారికి, మాధవి గారికి, పాస్తార్థి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీసీల ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తున ఉండాలని, ఆత్మాభిమానం, ఉన్నత విద్య, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం మరియు అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన వర్గాలు అగ్రగామిగా నిలవాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే మరి మన విజనరీ లీడర్, అపర భగీరథుడు, పరిశ్రమల సృష్టికర్త, బీసీల పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పునాదుల పైన అభివృద్ధి అనే గోపురాన్ని కట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలని కొనసాగిస్తూ, మరి నిరంతరం అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మరి బీసీలు తెలుగుదేశం పార్టీనే అని గర్వంగా చెప్పుకునేలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిరంతరం చంద్రబాబు నాయుడు గారు బీసీలే శ్వాస, వారి సంక్షేమమే దేశ, వారి అభివృద్ధి ఆశ, ఇదే మన చంద్రబాబు నాయుడు గారి అభిలాషాన్ని మరొక్కసారి నిరూపించిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, బీసీలు అంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్ర ప్రగతికి అసలు సిసలైన బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన వ్యక్తి విజనరీ నాయకుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి ఈరోజు నిజంగా బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా ఈరోజు బడ్జెట్లో సింహభాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, 3,23,205 కోట్లు అయితే అందులో సింహభాగం అంటే ఏమనగా 51,021 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం కేటాయించిన ఘనత మరి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి తెలుగు రాష్ట్రాల్లో బీసీ బిడ్డలందరూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్టీఆర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళలా భావిస్తారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఈ 2047 విజన్ అందుకోవాలంటే మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలి. మరి బ్యాక్ బోన్గా తయారు కావాలంటే ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ మరి ఎంటర్ప్రైనర్గా, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలనే దశలోనే మన కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందన్న విషయం కూడా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వం ఏ విధంగా బీసీల పైన ప్రవర్తించిందో మనం చూసాం అధ్యక్ష. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, మరి పెద్ద పెద్ద బీసీ నాయకులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ బీసీ నాయకులందరం పైన కేసులు పెట్టడం, మరి బీసీ బిడ్డలపైన అన్యాయంగా పెట్రోల్ పోసి అంటించడం, మరి కేసులు పెట్టడం, రపరపా నరకటం కూడా మనం చూసాం అధ్యక్ష. మరి ఈరోజు బీసీలపై అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ, మరి ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా, బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, మరి ఒక పక్క జీఎస్టీ రీఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందినది బీసీలు అనే విషయం తెలియజేస్తూ, ఒక పక్క జేజేఎం కావచ్చు, అమృత్ 2 కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, అంతేకాకుండా మనం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్వర్ణకారుల కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. గీత కార్మికులు, మధ్య దుకాణాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయటం, నావీ బ్రాహ్మణులకు సెలూన్లో ఉచిత విద్యుత్ సరఫరా, మరి యూనిట్లు 200 యూనిట్లకు పెంపు, మరి మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 10,000 నుంచి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, మరి దేవాలయాల్లో నావీ బ్రాహ్మణులకు గౌరవ వేతం 20,000 నుంచి 25,000 పెంచాం. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రైతాంగం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండే చేనేత కార్మికులు గుర్తించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి చేనేత కార్మికులకు 200 యూనిట్లు, అదేవిధంగా మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా మనము ఉచితంగా అందజేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇందాక అడిగినట్లు బీసీల రక్షణ చట్టం గురించి కూడా పెద్దలు అడిగారు అధ్యక్ష. మరి
మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో బీసీలు పడుతున్న కష్టాలు గుర్తించి బీసీల రక్షణ చట్టం గురించి కూడా మనం మేనిఫెస్టోలో కూడా పెట్టాం అధ్యక్ష. మరి ఈ విధంగా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి బీసీ కమిషన్కి మరియు లా డిపార్ట్మెంట్ ద్వారా ముసాయిదా బిల్లు కూడా డ్రాఫ్ట్ చేసి ధృవీకరించాం అధ్యక్ష. మరి అడ్వకేట్ జనరల్ సూచనల ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ అభిప్రాయం కోసం పంపవలసి ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి బీసీలకు 34% రిజర్వేషన్ కోసం మనం అమలు కోసం ఇటీవలైన ప్రత్యేకత బీసీ డెడికేషన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ నేపథ్యంలో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ద్వారా 45 రోజుల్లో రిపోర్ట్ రావాలని కోరుకోవడం కూడా జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి శాసనసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం 33 రిజర్వేషన్ల కోసం రాష్ట్ర శాసనసభ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి బీసీలకు చెప్పని ఎన్నో పథకాలు మనం అమలుపరిచాం అధ్యక్ష. మరి ఇంత కష్టకాలాల్లో కూడా బీసీలను గుర్తించి మరి బీసీలకు అందరికీ మరి సూర్యఘర్ పథకం కింద కూడా ఏదైతే కేంద్రం నుంచి వస్తున్న సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది, మరి బీసీలకు కూడా 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి ఎందుకంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి, వారికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాలని గ్రహించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. మరి అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ బిడ్డలు కూడా చదువుకుంటానే అన్ని రంగాల్లోనూ ముందుకు పోగలరని తెలిసి మరి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ గురుకుల పాఠశాలల్లో మనం రాష్ట్రం విడిపోయినప్పుడు 32 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. సభ్యులందరూ తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే బీసీ బిడ్డలు చదువుకోనికి 32 గురుకుల పాఠశాల కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది అధ్యక్ష. మరి బీసీలు ఎక్కువగా ఉన్న రాయలసీమలోను ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఈ విషయం గ్రహించి, ఎందుకంటే విజన్ తెలిసిన వ్యక్తి 2047 అని ఏదైతే విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి మనం అధికారంలోకి వచ్చినాక 14-19లో 32 ఉన్న గురుకుల పాఠశాలలని 106 గురుకుల పాఠశాలగా మార్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటికే అంటే రాష్ట్రం విడిపోయి కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా బీసీ బిడ్డలు చదువుకోవాలి అని గ్రహించిన వ్యక్తి కాబట్టి అప్పటికే 28 పాఠశాలలకు 1,210 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. మరి ప్రభుత్వం నా బీసీలు అని చెప్పి ఓటేయించుకొని ఓట్ బ్యాంకుగా మార్చుకున్న తర్వాత బీసీ పైన దాడులు చేయడం చూసాం. కనీసం బీసీ బిడ్డలు చదువుతున్న గురుకుల పాఠశాలలను కూడా గాలి కొదిలేశారన్న విషయాన్ని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి 32 మనం రాష్ట్రం విడిపోయినాక వచ్చాయి అధ్యక్ష, 75 మనం తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నది మొత్తం మళ్ళీ మనం అధికారంలోకి రాగానే రాయలసీమలో చాలా డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే మరి చిత్తూరు జిల్లాకు ఒకటి, సత్యసాయి జిల్లాకు ఒకటి గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేసి మొత్తం 109 గురుకుల పాఠశాలలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే వచ్చాయన్న విషయం కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి తప్పదు అధ్యక్ష, ఇది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొద్ది పెద్దది అధ్యక్ష, మీరు సమయం ఇవ్వాలి అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి ఏదైతే 70-80% బిల్డింగులు గురుకుల పాఠశాలలు పూర్తి చేశామో మరి రంగుల రెడ్డి గారికి మరి ఆ పూర్తి చేయడం, రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోనన్నా అవి పూర్తి చేయడం చేతకాలేదు అధ్యక్ష. అంటే బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేని బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మరి ఏదైతే మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే మరి 6 గురుకుల పాఠశాలలకు కూడా 60 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, మరి ఏదైతే బడిగిన వర్గాల డైటు బిల్లు కూడా చెల్లించకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష. చెల్లించలేదు అధ్యక్ష. 110 కోట్లు ఉంటేనే మనం అధికారంలోకి రాగానే 110 కోట్ల డైటు బిల్లులు కూడా చెల్లించి మరి వారికి కావాల్సిన వసతులన్నీ కూడా మనం ఏర్పాటు చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అతి తక్కువ కాలంలోనే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆర్ఓ ప్లాంట్లు, సీసీ కెమెరాలు, యూపీఎస్లు,
మరి సూపర్ ఫైన్ రైస్ కుక్కు కమాటీలు శానిటేషన్ వర్కర్సు వాష్రూమ్స్ వంట పాత్రలు మరి డైట్ బిల్స్లు కూడా చెల్లించి దోమల నివారణకు కూడా దోమల మెష్ కూడా వేయండి. అంటే పిల్లల్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలో రివ్యూ మీటింగ్లో పెట్టి మీరు సీజన్ వస్తూ ఉంది, మీరు పిల్లలకు అన్ని హాస్టల్స్కి అన్ని గురుకుల పాఠశాలలకు మెష్లు కూడా వేయండి అని ఆదేశించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బీసీ బిడ్డలపై ఉన్న నిబద్ధత అన్న విషయాన్ని కూడా మీకు ఒక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మరి మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళలకు అన్ని రంగాల్లోనూ ముందుండాలనుకున్నారో మరి ఈ పక్క మహిళలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ అదే భాగంలోనే ఈరోజు మహిళలు ఎందుకంటే 10th క్లాస్ వరకు గురుకుల పాఠశాలలో చదువుకొని ఇంటర్మీడియట్ పోవటానికి ఆడపిల్లలంతా డ్రాప్ అయిపోతున్నారనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలగానే మరి 6 అప్గ్రేడేషన్ కూడా 6 గురుకుల కళాశాలలకు 6 జూనియర్ కాలేజీల అప్గ్రేడేషన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చినారన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా కొత్త భవనాలకు కూడా ఏదైతే గురుకుల పాఠశాలలకు కొత్త భవనాలకు కూడా 500 కోట్ల నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంటే బాగా చదువుతున్న విద్యార్థులకు మరి సపరేట్ ఒక సెంటర్ పెట్టండి. వారికి 2 సెంటర్లు ఇచ్చారు అధ్యక్ష. సింహాచలం, టేకులోడు, ఐఐటి నీట్ కోచింగ్ సపరేట్గా ఇచ్చి వాళ్ళకి నాణ్యతమైన విద్యను అందజేయండి అనే ఉద్దేశం కూడా ఆదేశించారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి గురుకుల పాఠశాలల్లోనే మరి రాష్ట్రంలోనే అత్యంత పర్సెంటేజ్ వచ్చిన గురుకుల పాఠశాల అంటే మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇదే ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన ప్రోగ్రాం అధ్యక్ష. ముస్తాబు ప్రోగ్రాం కూడా ఈరోజు పిల్లల్లో చాలా మార్పు వచ్చిందనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మాస్క్ అసెంబ్లీ కావచ్చు, మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా బాగా జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఈ కార్యక్రమం కూడా ప్రతి గురుకుల పాఠశాలలో కూడా ఏర్పాటు చేశాం. విద్యార్థులకు మొన్నటి రోజు రివ్యూ చేశారు అధ్యక్ష. చేసి ఏం చేస్తున్నారు ఏమని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు స్కూల్ దశలోనే ఆర్గానిక్ వ్యవసాయం గురించి కూడా తెలుసుకునే విధంగా మీరు ప్రయత్నించాలి. వాళ్ళకి నాణ్యతమైన భోజనం కూడా మీరు నాణ్యతమైన న్యూట్రిషన్తో మాట్లాడి నాణ్యతమైన భోజనం కూడా అందజేయమనే విషయం కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా అంతే అధ్యక్ష. మరి ఈ విధంగా అన్ని రిపేర్లు నిజంగా ఇక్కడ శాసనసభ్యులకు మీకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయా నియోజకవర్గాల్లో బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ పోయేవారు కూడా కాదు అధ్యక్ష. మన శాసనసభ్యులు చాలామంది మరి బీసీ హాస్టల్స్కి వెళ్ళి వారి సొంత నిధులతో కూడా మరి ఖర్చు పెట్టి రిపేర్లు కూడా చేయించడం, మరి ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్కు రిపేర్లకు కూడా డబ్బులు కేటాయించడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ప్రతి బీసీ హాస్టల్లో కూడా నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య, మరి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఈ సంక్షేమ పథకాలతో అధ్యక్ష ఎన్టీఆర్ భరోసా పథకం కింద 30 లక్షల మంది బీసీలకు 11,913 కోట్ల రూపాయలు కేటాయించడం, తల్లికి వందనం కింద తల్లికి ఖాతాలో ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందజేయటం, ఆదరణ పథకం సంప్రదాయ వృత్తులకు మద్దతుగా 1000 కోట్లు, దీపం 2 పథకం కింద 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లు 13,383 కోట్లు కేటాయించారు అధ్యక్ష. నావీ బ్రాహ్మణులకు మరి సెలూన్లకు ఉచిత విద్యుత్తుకు 50 కోట్లు, నేతన్నలకు మరి 150 కోట్లు, ఆటో డ్రైవర్లకు 250 కోట్లు, మరి నేతన్నలకు ముడి సరుకులు కొనుగోలుకు మరియు మగ్గాల మరమ్మతుల సమయానికి వారికి సహాయానికి 226 కోట్లు, నేతన్న భరోసా పథకం కోసం 250 కోట్లు అందించగా, మరి ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాల సంక్షేమానికి విద్య, ఉపాధి, సామాజిక భద్రత, ఆర్థిక సహాయం రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, స్కాలర్షిప్లు, విదేశీ విద్య, ఆర్థిక సహాయం పథకాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 25-26-27 ఆర్థిక సంవత్సరం మొత్తం 10,699.33 కోట్లు కేటాయించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మా బీసీ బిడ్డలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధ్యక్ష ఒకప్పుడు మా పెనుగొండ నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజీకి ఎదురుగా నేను సొంతంగా అన్నా క్యాంటీన్ నడిపేదాన్ని అధ్యక్ష. గతంలో 14-19 డొక్కా సీతక్క అంటే మధ్యాహ్నం పూట మనం భోజనం పెట్టేవారం.
మరి 1924లో ఆ భోజన వసతి తీసేయడంతో పిల్లలు చాలామంది ఇబ్బంది పడేవారు అధ్యక్ష. ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం పూట వచ్చి మా క్యాంటీన్లో భోజనం చేయడానికి కూడా నామోషి పడేవారు. ఈరోజు డొక్కా సీతక్క భోజనం పథకం ద్వారా బీసీ బిడ్డలందరూ చాలా సంతోషంగా వాళ్ళకు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం అందించడంతో పాటు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా మరి అన్ని హాస్టల్స్లోనూ అన్ని గురుకుల పాఠశాలలో సూపర్ ఫైన్ రైస్ అందించడం కూడా చాలా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ సూపర్ 6 పథకాలలో ఎక్కువగా లబ్ధి పొందింది మరి బీసీలు అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి బీసీల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి ఇందాకే సభ్యులు అడిగినారు అధ్యక్ష, కుట్టు మిషన్ల గురించి అడిగారు. మరి ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. మరి ఎందుకంటే డాక్రా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు దీపం 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, స్త్రీశక్తి పథకాన్ని అమలుపరిచింది మన చంద్రబాబు నాయుడు గారు. మరి మహిళలు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే గొప్ప సంకల్పంతో మరి ట్రైనింగ్ ఇచ్చాం. ఖచ్చితంగా వారికి ఒక సర్టిఫికేట్ రూపంగా ఇచ్చి కుట్టు మిషన్ల పంపిణీ కూడా దగ్గరలో అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఆదరణ పథకానికి కూడా ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం నిజంగా ఇది బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి అన్న విషయాన్ని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తూ మరి ప్రైవేట్ నాలెడ్జ్ పార్ట్నర్ని కూడా తీసుకొని దగ్గరలోనే మరి కార్పొరేషన్ చైర్మన్లతోనూ కులవృత్తులు పెద్దలతోనూ అందరితోనూ చర్చించాం అధ్యక్ష. ఖచ్చితంగా ఆదరణ పథకం అందరికీ ఉపయోగపడేలా నడుపుతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాదు అధ్యక్ష, మరి మరొక్కసారి నిజంగానే క్యాబినెట్లో 8 మంది మంత్రులు ఉన్నాం అధ్యక్ష. స్పీకర్గా మీరున్నారు అధ్యక్ష, పల్లా గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అధ్యక్ష, సెంట్రల్లో మరి రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్లో ఉన్నారు. ఇంతమంది బీసీలను గౌరవించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ బడ్జెట్ ఇంత పెద్ద ఎత్తున కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన బీసీలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే, ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి గారు. స్పీకర్ గారు నమస్కారం సార్.